మన ప్రభు మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు. ఈరోజు నా 2 చేతులు జోడించి మాట చెప్తున్నాను. ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులు మీ జీవితంలోకి వస్తున్నా నీతిని మాత్రం ఎన్నడూ విడిచిపెట్టద్దు, యథార్థతని ఎన్నడూ విడిచిపెట్టద్దు. మనం నీతిగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. మన యథార్థత ఎలా ఉండాలి తెలుసా? అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పని వాడిగా ఉండాలన్నట్లు అవునంటే అవునని, కాదంటే కాదన్నట్లే మనం బ్రతకాలి. ఈ యథార్థత, ఈ నీతి మీ జీవితాన్ని ఎట్లా మారుస్తుందంటే, మీరు కోల్పోయినవన్నీ మీ కాళ్ళ దగ్గరికి వచ్చేలాగా నా ప్రభు చేస్తారు. ఈ రెండింటినీ మీ హృదయాన్ని పెట్టుకోండి. కుటుంబానికి కూడా అదే నేర్పించడానికి ప్రయత్నించేయండి. మా తల్లిగారు నేను సేవలోకి వచ్చిన తొలి దినాల్లో మా అమ్మగారు అన్నారు, అయ్యా నువ్వు నీతిగా బ్రతకాలి. మేము చూస్తున్నామని కాదు, ప్రభు నిన్ను చూస్తాడని బ్రతుకు, ఖచ్చితంగా నీ బ్రతుకును అభివృద్ధి చేస్తాడు. యథార్థంగా ఉండు, నీ చేతికి ధనం వస్తుంది. ధనము ఎంతోమంది సేవకులు బ్రతుకుని పాడు చేసింది. ఆ ధనము నిన్ను పాడు చేయకుండా నువ్వు యథార్థంగా బ్రతుకు. దేవుని సందులో యథార్థంగా నువ్వు జీవించగలిగితే